గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం జవహర్లాల్ నెహ్రూ యొక్క జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం. భారతదేశానికి ప్రప్రథమ ప్రధానిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విడిపించేలా కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీతో ఏర్పడినటువంటి పరిచయం ఆయనకు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోకి దిగేలా చేసింది. తన తిరుగుబాటు చర్యలతో ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది కూడా. ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారు ఆయన్ను జైలు పాలు చేసినా, నిర్బంధాలకు గురి చేసినా నిరాశ చెందక దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టి 1947లో తెల్లవారి పాలన అంతమయ్యేలా కృషి తెలిపారు. దేశ స్వతంత్రానంతరం 1947లో ప్రధానిగా ఎన్నికై 1964లో ఆయన మరణించేంత వరకు కూడా ఆ పదవిలో కొనసాగారు. ఈయన దేశానికి మొట్టమొదటి ప్రధాని, స్వతంత్ర పోరాట నాయకుడు, పండితుడు, చరిత్రకారుడు మరియు రచయిత. ఈయన 14 నవంబర్ 1889 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత అలహాబాద్, ప్రస్తుతం ప్రయాగ్రాజ్గా పిలువబడేటువంటి అలహాబాద్ జిల్లాలో జన్మించారు. వీరి యొక్క తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ మరియు తల్లి స్వరూపారాణి. వీరికి నెహ్రూ జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది. తల్లిదండ్రులు కాశ్మీర్లోని ఒక పండిట్ కుటుంబానికి చెందినటువంటి వారు. వారు ముగ్గురు తోబుట్టువులతో వారికి ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్లో నెహ్రూ పెద్దవారు. నెహ్రూకి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఒక చెల్లెలు విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. రెండవ చెల్లెలు కృష్ణ హృతి సింగ్ తన సోదరుడైనటువంటి నెహ్రూపై అనేక పుస్తకాలు రాసి ప్రముఖ రచయిత్రిగా ఉంది. నెహ్రూ చిన్నతనం నుండే ధనిక కుటుంబంలో పెరగడమే కాకుండా ఇంటి వద్దనే ట్యూషన్ టీచర్ల ద్వారా చదువు చెప్పించేటువంటి వారు అతనికి. చిన్నతనంలోనే తనకు పాఠాలు చెప్పేటువంటి టీచర్ ద్వారా నెహ్రూకు సైన్సు, థియోసాఫికల్ మతం అంటే మతాలన్నీ కూడా సర్వమత సారాంశం అనేటువంటి కొత్త మతం, ఈ మతంపై ఆసక్తి ఉండేది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి అనీ బీసెంట్ సలహా మేరకు 13 సంవత్సరాల వయసులో థియోసాఫికల్ సొసైటీలో చేరారు. ఆయనకు బౌద్ధ, హిందూ గ్రంథాలపై కూడా అత్యంత ఆసక్తితో అధ్యయనం చేశారు. ఈ విధంగా మతము, సంస్కృతి యొక్క మూలాలను తెలుసుకున్నారు. అలాగే ఈ విధంగా తెలుసుకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, అలాగే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి పుస్తకాలను కూడా ఆయన రచించారు. 1907 సంవత్సరంలో అక్టోబర్లో గ్రాడ్యుయేషన్ చేయడానికి కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీకి వెళ్ళి అక్కడ బారిస్టర్ పూర్తి చేసుకుని 1910 సంవత్సరంలో నేచురల్ సైన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్లో ఉన్నటువంటి సమయంలో రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర మరియు సాహిత్యం మొదలైన వాటిపై అవగాహన పెంచుకున్నారు. మార్చి 1916 సంవత్సరంలో నెహ్రూకు ఢిల్లీలో స్థిరపడినటువంటి కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కమలా కోల్నిచ్చి వివాహం చేశారు. వారికి 1917 సంవత్సరంలో నవంబర్ 19వ తారీఖున తొలి సంతానంగా ఇందిరాగాంధీ జన్మించారు. 1912 సంవత్సరంలో ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తండ్రిలాగా న్యాయవాది అవ్వాలనుకున్నారు. కానీ రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తి వలన న్యాయవాద వృత్తిని వదిలేశారు. బ్రిటన్లో ఉన్నప్పుడే రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్నటువంటి నెహ్రూ ఇండియా వచ్చిన తర్వాత 1912లో పాట్నాలో నిర్వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో హాజరయ్యారు. నెహ్రూ కాంగ్రెస్లో చేరినప్పుడు పార్టీలో ఇంగ్లీష్ మాట్లాడే వారికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తున్నట్లుగా భావించారు. ఇదంతా చూసిన తర్వాత నెహ్రూ కూడా మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి చేస్తున్నటువంటి భారత పౌర హక్కుల ఉద్యమంకు మద్దతు తెలిపి 1916 సంవత్సరంలో అనీ బీసెంట్ నేతృత్వంలో హోమ్ రూల్ లీగ్ అనేటువంటి స్వపరిపాలన కోసం ఏర్పడినటువంటి సంస్థలో చేరి పోరాటం చేశారు. 1919 సంవత్సరంలో అలహాబాద్ హోమ్ రూల్ లీగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 1920 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్లో తొలిసారిగా రైతు యాత్రలను చేపట్టారు. అంతేకాకుండా 1923లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1920 నుంచి 27 వరకు కూడా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఈ వ్యవధిలో అనేకసార్లు జైలు పాలవడం జరిగింది. 1929 నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో లాహోర్ సమావేశాలకు హాజరై 29వ సంవత్సరంలో నెహ్రూ అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో ఆయన పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేసి
పూర్ణ స్వరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1940వ సంవత్సరంలో జిన్నా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని ప్రతిపాదిస్తూ పాకిస్తాన్ రిజల్యూషన్ మొదలుపెట్టగా దానికి ముస్లింలకు పాకిస్తాన్ అనే దేశం ఉండాలని నెహ్రూ మద్దతునిచ్చారు. 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి జైలు పాలయ్యారు. 1946వ సంవత్సరం జాతీయ కాంగ్రెస్ పార్టీకి 4వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1951 నుండి 54వ సంవత్సరం వరకు మరో 3 సార్లు అధ్యక్షుడయ్యారు. అదేవిధంగా స్వతంత్ర సముపార్జనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నెహ్రూ గారు అనేక సమావేశాల్లో పాల్గొని, ఇక్కడ చూస్తున్నటువంటి ఫోటోల్లో మొట్టమొదటి చిత్రం నెహ్రూ గారు మౌంట్ బాటన్తో చర్చలు జరిపినటువంటిది. రెండవ చిత్రం నెహ్రూ గారు, మౌంట్ బాటన్ గారు, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు జరిపినటువంటి చర్చలు. మూడవ చిత్రంలో గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూకి సయోధ్య కుదిర్చి నెహ్రూ చొరవతో జవహర్లాల్ నెహ్రూని ప్రధానిగా, గాంధీ గారి చొరవతో జవహర్లాల్ నెహ్రూని ప్రధానిగా చేశారు. మరి 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ సుమారు 18 సంవత్సరాలు 1964 సంవత్సరం వరకు కూడా ఈయనే 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి మొదటి ఫోటోలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రెండవ ఫోటోలో ఎర్రకోటపై మొట్టమొదటిసారి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మూడవ ఫోటోలో నెహ్రూ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నెహ్రూ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాలను రాయడమే కాకుండా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు, అంటే సామ్యవాదం వైపు మొగ్గు చూపి రష్యాతో మైత్రికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే చైనాతో వివాదాలు విన్నాడి పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నారు. అలీన విధానం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రదేశాలు వారి చెంతను చేరకుండా ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తితో ఎవరిని కూడా సపోర్ట్ చేయకుండా, అలాగే ఎవరిని వ్యతిరేకించకుండా ఉండేటువంటి విధానమే అలీన విధానం. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని అంటాం దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లో ఒకరు జవహర్లాల్ నెహ్రూ భారతదేశ ప్రధాని అయితే, చైనా ప్రధాని చౌవెన్ లై, అలాగే మూడవ వారైనటువంటి మార్షల్ టిటో, యుగోస్లావియా ప్రెసిడెంట్ అయినటువంటి మార్షల్ టిటో, ఈ ముగ్గురు ఈ యొక్క అలీన విధానాన్ని రూపకల్పన చేశారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు మన నెహ్రూ గారు. అలాగే దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు. పిల్లలందరికీ కూడా పండిట్ నెహ్రూ అంటే చాలా ఇష్టం. ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుచుకుంటారు. అంటే ఇష్టమైన మేనమామ, బాబాయ్ అని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత బాలలపై ఆయనకున్నటువంటి మక్కువ కారణంగా, అలాగే బాలలకి ఆయనపై ఉన్నటువంటి అభిమానం కారణంగా బాల దినోత్సవంగా నవంబర్ 14ని ప్రభుత్వం ఏటా జరపడం జరుగుతోంది. అప్పటి వరకు కూడా భారతదేశంలో అంతర్జాతీయ చిల్డ్రన్స్ డే, అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20నే మనం కూడా బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళం. స్వతంత్ర పోరాటంలో భాగంగా ఉన్నప్పుడు తన కుమార్తె అయినటువంటి ఇందిరా ప్రియదర్శినికి అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయినటువంటి నెహ్రూ తన కుమార్తెకి రాసినటువంటి ఉత్తరాల్లో బోలెడన్ని మంచి విషయాలు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో మంచి చెడులను ఏ విధంగా గ్రహించాలి, సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి అంశాలపై చక్కగా వివరణించేవారు. ఆయన ఎప్పుడూ కూడా సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు అంటూ ఉండేవారు. అదేవిధంగా ఈయన 27 మే 1964న తన 74వ ఏట తన కార్యాలయంలో గుండెపోటుతో మరణించారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అశేష జనవాహిని ఆయన యొక్క మరణానంతరం ఆయన యొక్క పార్థివ శరీరాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఉన్నటువంటిది. ఈయన చెప్పినటువంటి ఇందిరాగాంధీకి చెప్పినటువంటి విషయాలు చూస్తే, భయం మనసులో ఎప్పటికీ ఉండకూడదని, మనం ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే మనకు మద్దతుగా బోల్డ్ మంది ఉంటారని చెప్పేవారు. ఏ భాష అయినా సరే అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి, మూలం నుంచే నేర్చుకోవాలి, అప్పుడే దానిపై మనకు పట్టు వస్తుంది అని చెప్పి
చెప్తూ ఉండేవారు. మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, తర్వాత ఏమవుతుందో అని భయపడతాం. అలా ఎప్పుడూ చేయొద్దు. మనలోని ఎలాంటి రహస్యాలు దాచుకోకుండా మనమంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. దేశాల చరిత్ర, గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదివితేనే మామూలు వాళ్ళంతా తమ జీవనోపాధి, తమ పిల్లలు అంతవరకే ఆలోచించుకుంటారు. మనం ఈ విధంగా చదివితే అంతకు మించి గొప్ప వాళ్ళైతే గొప్ప ఆలోచనలు మనలో వస్తాయి. మనలో గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే మనం అందరికీ కూడా ఆదర్శంగా ఉండగలుగుతాం. మనకంటూ ఓ చరిత్రని సృష్టించుకోగలుగుతాం అని నెహ్రూ కలగంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.